హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి టిప్ అనేది చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనం జనరల్గా ఏదైనా వెబ్సైట్ అనేది గూగుల్ ఓపెన్ చేసినప్పుడు నేను వెబ్సైట్స్ సీక్రెట్గా ఓపెన్ చేయాలంటే ఇన్కాగ్నేట్ మోడ్లో అయితే మనం ఓపెన్ చేస్తాము. చూడండి, ఫర్ సపోజ్ నేను ఇన్కాగ్నేటో విండోలో నేను ఇక్కడ ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఏ వెబ్సైట్ అయినా మనం ఇక్కడ నుంచి చూస్తామన్నమాట సీక్రెట్గా చూడాలనుకుంటే. సో నేను ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేసి క్లోజ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ హిస్టరీలో చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు కనపడదు అనమాట. సో ఇక్కడ మనకి హిస్టరీ అయితే ఏం కనబడట్లేదు. అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి మనకు ఇక ఏమి ఓపెన్ చేయలేదు అనుకుంటాం. సో మనం అక్కడ సీక్రెట్గా ఓపెన్ చేసాం కాబట్టి, సో మనం అక్కడ కూడా మనం ఏమేమి ఓపెన్ చేసామో అది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఇన్కాగ్నేట్ మోడ్లో ఏది ఓపెన్ చేసామో చెక్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇది అడ్మినిస్ట్రేటర్లో అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సీక్రెట్గా మనం ఏ వెబ్సైట్ యూజ్ చేసామో చెక్ చేయాలంటే ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. ఐపీ కాన్ఫిగ్ // డిస్ప్లే అని టైప్ చేయండి ఫ్రెండ్స్. డిస్ప్లే డిఎన్ఎస్ అని టైప్ చేసి మీరు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ సీక్రెట్గా ఏమేమి వెబ్సైట్స్ ఓపెన్ చేశారు అన్నీ ఇక్కడ కనబడతాయి అనమాట. సో ఫర్ మీరు చెక్ చేసుకోవాలంటే చూడండి, నేను ఇప్పుడు కంట్రోల్ F కొడితే కనుక ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నేను ఇంతకుముందు ఫేస్బుక్ ఓపెన్ చేశాను కదా, అది చెక్ చేసుకోవడానికి ఫేస్బుక్ ఓపెన్ చేసి నేను చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎంటర్ అయితే ప్రెస్ చేశాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ నాకు హైలైట్ అయితే అయింది. ఫేస్బుక్ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఫేస్బుక్ అనేది చూపిస్తుంది అనమాట. సో మనకు నార్మల్గా హిస్టరీలో అయితే చూపించలేదు. సో ఇలా దీని ద్వారా మనం ఇక్కడ నుంచి కూడా సీక్రెట్గా ఏం వెబ్సైట్స్ ఓపెన్ చేసామో ఈ కమాండ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.